నిన్న ఆచూకీ కనిపించకుండా పోయిన AN-32 విమానం సుదీర్ఘకాలంగా భారత వైమానిక దళంలో సేవలందిస్తోంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకునే విధంగా ఉండే ఈ విమానాలు ప్రధానంగా సరుకు రవాణా కోసం సైన్యం వినియోగిస్తోంది. ప్రత్యేకంగా ప్రయాణికులు కూర్చునేట్టు సదుపాయాలు లేకపోయినా రక్షణ రంగానికి చెందిన సిబ్బంది సైనికుల రవాణా కోసం వినియోగిస్తారు. తరచూ మరమ్మతులకు గురవుతున్న కాలం తీరిపోయినా వీటిని ఇప్పటికీ వినియోగిస్తున్నారన్న విమర్శ ఉంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న 100కు పైగా ఈ తరహా విమానాల పనితీరుపై అసంతృప్తి లేకపోయినా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న వీటికి సకాలంలో నిర్వహణ అంశాలను పట్టించుకున్నారా లేదా అనే అంశంపై సందేహాలు తలెత్తుతున్నాయి. భారత వాయుసేనకు చెందిన AN-32 విమానం 4 గంటల పాటు ఎలాంటి ఇంధనం రీఛార్జ్ లేకుండా ప్రయాణించగలదు. గాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకోగల సామర్థ్యం ఉందని పలుమార్లు రుజువు చేసింది. వీటికి క్రాష్ అయ్యే సమయంలోనూ దీన్ని గుర్తించే విధంగా బీకాన్ లొకేటర్ అనే పరికరం అమర్చి ఉండడం దీని ప్రత్యేకత. బంగాళాఖాతం మీదుగా ఇది ప్రయాణిస్తున్న సమయంలోనే ఆచూకీ కనిపించకుండా పోవడంతో ఇది సముద్ర జలాల్లో పడిపోయినా ఈ బీకాన్ లొకేటర్ ఆధారంగా గుర్తించేందుకు సబ్మెరైన్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ విమానాలను ప్రధానంగా సరుకు రవాణాకే వినియోగిస్తారు. ఇందులో ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు ఉండవు. విమానం పరంగా చూస్తే మాత్రం పూర్తి పటిష్టంగా ఉంటుంది. 2 ఇంజిన్లతో మంచి సామర్థ్యంతోనే పలు సందర్భాల్లో ఇవి చక్కగా సేవలందించాయి. కొంతకాలంగా వీటి నిర్వహణలో అంత శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు లేకపోలేదు. గతంలో 2 సార్లు ఇదే తరహా విమానాలు కూలిపోయిన ఘటనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాలం తీరిపోయినా వాటిని సేవల నుంచి ఉపసంహరించకుండా వినియోగించడం ఈ తరహా ఘటనలకు దారితీసే అవకాశాన్ని కొట్టేయలేమన్నది వారి విశ్లేషణ. సాధారణంగా సైనికులతో పాటు అనుబంధ విభాగాలకు చెందిన సివిల్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులను కూడా కొన్ని సందర్భాల్లో ఈ విమానాల్లో తీసుకువెళుతుంటారు. ప్రధానంగా అండమాన్ అండ్ నికోబార్ దీవుల నుంచి వాటికి ఈ తరహా అవసరాల కోసం సిబ్బందిని చేర్చేందుకు వీటిని తరచూ ఉపయోగిస్తారు. విమానం ఎంతో దృఢంగా ఉన్నందున సరుకు రవాణాతో పాటు ఇందులో సిబ్బంది కూడా ప్రయాణించారు. మొత్తం 29 మంది ఉండగా ఇందులో 8 మంది విశాఖ NADకి చెందిన సివిల్ ఉద్యోగులు. వీరంతా పోర్ట్ బ్లెయిర్లో విధుల నిర్వహణ కోసం వెళుతున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ విమానంలో కేవలం బెంచీలు మాత్రమే ఉండి సామాగ్రి పెట్టుకునేందుకు ఎక్కువ చోటు ఉంటుంది.